ఇప్పుడు మీరు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? రిటైర్ అయిపోయారు కాబట్టి బుక్స్ రాస్తున్నారా, లేదంటే పోలీసింగ్లో మీకు జరిగిన అన్యాయం మీద బుక్ రాస్తారా? నేను పోలీసింగ్లో తప్పుపడను మురళి, పోలీసు తప్పడను, ఏసీబీ ఆర్గనైజేషన్ కూడా తప్పటను. ఈ తప్పుడు వ్యక్తులు చేసే వ్యక్తుల గురించి తప్పుపడతాను. అందరూ అట్లా లేరు కదా మురళి. ఆర్గనైజేషన్ చాలా మంచిది, పోలీస్ ఆర్గనైజేషన్లో చాలా బెస్ట్ ఆఫీసర్స్ ఉన్నారు, డిప్యూటీ ఆఫీసర్స్ అందరూ, అపరేట్ ఆఫీసర్ చాలా మంది ఉన్నారు. ఎవరో ఒకరు పగబట్టి చెక్ చేసి కుటుంబాన్ని నాశనం చేసి తీవ్ర విధ్వంసానికి గురి చేసేటువంటి ఆ వ్యక్తుల గురించి ఒక వ్యక్తి ఆ వ్యక్తి డిపార్ట్మెంట్ తప్పననే. అసలు లైక్వాజ్ ఏసీబీలో కూడా నేను అన్నాను, ఏసీబీ ఆర్గనైజేషన్ ఎప్పుడు తప్పండి, ఏసీబీ అది గుడ్ ఆర్గనైజేషన్. ఇప్పుడు ఏం చేస్తారు? ఇలాంటి మహానుభావుడు ది గ్రేట్ సంపత్ కుమార్, ఆయనకు కావాల్సిందే పనిష్మెంట్ కావాల్సింది. నేను ఏ యాంగిల్లో కూడా వదలను, అన్ని కేసులు తయారు చేస్తాను నేను. క్రిమినల్ కేసులు వస్తాయి, సివిల్ కేసు అన్నీ వస్తాయి. ఎందుకు రావు మురళి? అని చేసి తప్పలు అన్ని ప్రతి డాక్యుమెంట్ ఏడుస్తుంది అతను. దిస్ ద బుక్. ఇదేముంది? ఈ బుక్ రిటర్న్ బై సర్వేశ్వర్ రెడ్డి, 100 మిస్టేక్స్ కంప్లీట్ బై ది ఏసీబీ. ఓపెన్ చేయండి. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఆ బుక్ రాస్తూ ఏసీబీలో జరుగుతున్న లోపాలని, అంటే వ్యక్తి ద్వారా జరుగుతున్న లోపాలని వెతి చూపిస్తారు. 462 CRPC అని ఒకటి ఉంది మురళి. ఏముందంటే అనాథరైజ్డ్ పర్సన్ ఆథరైజ్డ్ లెటర్ ఇస్తే విచ్ లీడ్స్ టు మిస్క్యారేజ్ ఆఫ్ జస్టిస్ కనుక దాన్ని క్యాచ్ చేయాలని చెప్తారు 462 CRPC. అనాథరైజ్డ్ పర్సన్ కాంట్రాక్ట్ ఎంప్లాయ్, ఈ మహానుభావుడు, ఆయన పవర్ లేదని ఏసీబీలో ఒప్పుకున్నారు. ఒప్పుకుంటారు, ఛార్జ్ షీట్ వేస్తారండి. ఓకే, ఇప్పుడు ఆ వ్యక్తి గురించి పక్కన పెడితే ఇప్పుడు డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు, మీ జూనియర్స్కి కొత్తగా వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి? నేను డిపార్ట్మెంట్లో సోదరులకు కానీ మిత్రులకు కానీ నేను చెప్పదలుచుకున్నదంటే, నిర్మోహమాటంగా, నిస్సంకోచంగా, ధైర్యంగా, మనస్థైర్యంగా పనిచేసి ప్రజల మెప్పు గురించి పనిచేయాలి. కానీ ఎవరినో సాటిస్ఫైడ్ అయ్యేదానికి తప్పుడు పనులు మాత్రం చేయొద్దు. టు ప్లీజ్ ద ఆఫీసర్ డోంట్ డూ మిస్టేక్స్. ప్రజలు మనకు అల్టిమేట్గా దే ఆర్ పేయింగ్ శాలరీ. ప్రజలకు న్యాయం చేసిన ప్రజల్లో పోలీస్ ఇమేజ్ పెంచాలంటే మనమంతా రైట్ ఫ్రమ్ కానిస్టేబుల్ టు డిఎస్పీ, కానిస్టేబుల్ ఆఫీసర్స్ టు డిఎస్పీ వరకే వీళ్ళు ప్రజలతో డైరెక్ట్ ఇంటరాక్షన్స్ ఉంటాయి. కనుక వాళ్ళు ప్రజలను ఎప్పుడు ఎవరైనా స్టేషన్కి వచ్చి కూడా ఓపికతో విని నీ పరిధిలో ఉన్నంత న్యాయం చేయి. చట్ట పరిధిలో అవుట్ ఆఫ్ ది ఏరియా పోవాల్సిన అవసరం మన పోలీస్ ఆఫీసర్ లేదు. పేషెంట్కి న్యాయం చేయడానికి ప్రయత్నిస్తే ప్రజల్లో పోలీసుకి మంచి పేరు వస్తుంది. ఆ వినడం నేర్చుకోవాలి, న్యాయం చేయడం అలవర్చుకోవాలి. వినడం నేర్చుకోవాలి, న్యాయం చేయడం అలవర్చుకోవాలి. అప్పుడే పోలీస్ వ్యవస్థ మంచి పేరు వస్తుంది. లేకుంటే ఇవన్నీ పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీసు ఈ స్లోగన్స్ అన్ని పెట్టుకుంటే ప్రజలు మనం నవ్వుతున్నారు. పీపుల్స్ ఫ్రెండ్లీ ఉండదు కదా, పోలీసు మర్యాద మాట్లాడాలి, కూర్చోబెట్టాలి, అలా బాధనంతా తినాలి. డాక్టర్తో పోతారు బ్రదర్, పోలీసు నథింగ్ బట్ సోషల్ డాక్టర్. డాక్టర్ చేయబట్టి ట్రీట్మెంట్లు ఇచ్చి ఏం ప్రాబ్లం ఉందో అడుగుతాడు. పలానా ప్రాబ్లం ఉంటే దానికి టెస్ట్ రాస్తాడు. ఇక్కడ మేము టెస్ట్ రాసేది ఏముండదు, కానీ చెప్పిన మాట కంటే ఆ ప్రాబ్లం మానవతతో స్పందించి వారికి న్యాయం అందించాలనే తలంపుతో మనం ప్రయత్నిస్తే ఆ ఒక్క చిరు ప్రయత్నానికే పీపుల్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. దానివల్ల టెండెన్సీ ఏముందంటే ఎవరితోనైనా చెప్తే పోలీసులు కేసు ఇస్తే లేకుండా చేయరు అనే ఒక టెండెన్సీ ఉంది. దానికి మనం స్వస్తి పలకాలి. ఫ్రీ రిజిస్ట్రేషన్ కూడా కేసెస్ సరే డిస్పోజల్ ప్రాబ్లం అవుతుంది ప్రాక్టికల్గా, అది అందరికీ తెలుసు, ఎందుకంటే ప్రాక్టికల్ గ్రౌండ్ ఆఫీసర్స్కు. అయినా సరే క్రైమ్ పెరగడంలో పెరిగిపోతున్న ఒక కంప్లైంట్ స్టేట్మెంట్లు వస్తుంటుంది. అయినా సరే ఫ్రీ రిజిస్ట్రేషన్ చేయండి. అగ్రెసర్ ఎవరో కేసులో ప్రూవ్ చేయాలి, ఇన్నోసెంట్ ఉంటే కాపాడాలి. అందుకొరకు చట్టం ఏం చెప్తుంది, 99 మంది నేరస్తులు తప్పించుకునే పరకు ఇన్నోసెంట్కి పనిష్మెంట్ పడుతుంటాం. మరి ఈ కేసు ఏంది ఇది? ఆ సూత్రం నాకెందుకు వర్తించదు? మరి ఇంతమంది సిస్టమ్ పోలీస్ వ్యవస్థ నెలకొంటున్న వ్యవస్థది ఇంత అన్యాయాన్ని అందరూ సింపల్ చూపుతారు బ్రదర్. ఎవరు ముందుకు మాట్లాడలేరు, ఎందుకంటే ఎక్కడ మాట్లాడితే బ్లాక్ ముంబా కాటేస్తుందని. అంతే భయం, వేరేం లేదు. అందరూ అవసరం నాకు తెలుసు, చాలా క్లోజ్గా అవుతారు. మీరు చెప్తున్న పాము దగ్గర బ్లాక్ ముంబా దగ్గరికి వెళ్ళి తప్పు అయింది వేడుకొని అందులో బయటపడచ్చు కదండి. వేడుకొని వాడుకోవాల్సిన దుర్గతి నాకు పట్టలేదు. పోయి కలిసినా కూడా వారు అదే పంతాలు ఉంటారు. మీరు చెప్పిన పదం నేను ప్రయోగించాను, సార్ ఒకవేళ పొరపాటు అయితే క్షమించండి అంటే కూడా నాకు సంబంధం లేదు, నీకు ఆయన తెలుసు ఏం తెలిసేదో మాట్లాడండి. ఎవరైనా తెలుసు సార్, ఒక పెద్ద మనసుతో ఒకవేళ నిజంగా నేను తప్పు చేయలేదు, ఒక చేసిన మీ మైండ్లోకి ఇట్లా ఉంటే తీసేసుకోండి సార్, అది దండించండి. కానీ ఒక జీవితాన్ని, కుటుంబాన్ని, వ్యవస్థను, పిల్లలను, బంధువులను, మిత్రులను సర్వనాశనం చేసేటువంటి ఇటువంటి పగ తీర్చుకునే పద్ధతి మంచిది కాదని కూడా చెప్పొచ్చాను. అవునా కదా? దానికి ఏమంటారండి? నాకేం సంబంధం లేదు, నాకు తెలియదు. ఇప్పుడు ఎట్లుంటుంది అంటే మరి నాకేం సంబంధం తెలియదు అనే వ్యక్తిని మనం ఏం మాట్లాడతాం? పవర్ ఉందని అందుకొరకు మాంటెస్క్యూ థియరీ ఉంది, పవర్ కరప్ట్స్ పవర్, అబ్సల్యూట్ పవర్ కరప్ట్స్ అబ్సల్యూట్లీ అని స్పిరిట్ ఆఫ్ లాస్లో మాంటెస్క్యూ సిద్ధాంతం ఉంది. ఈ పవర్ ఉన్న వ్యక్తులు ఆ పవర్కు ఏ విధంగా ప్రయోగించాలని ఆలోచిస్తారు తప్ప, పవర్ లేని వ్యక్తికి అన్యాయం జరుగుతుందంటే ఆ పవర్ దీనికి ఉపయోగించాలి తప్ప
వేరే బ్లాక్ మ్యాజిక్ ఉపయోగించొద్దు.